సో హలో అందరికీ, నా పేరు ఆకర్ష్ శ్రీరామోజు. సో సార్ నన్ను పిలుస్తారు, సార్ నన్ను అవసరం లేదు నాకు. సో నేను లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను ఇండిపెండెంట్గా. ఇక్కడ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచే కంటెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. సో నేను ఇంకా పాలిటిక్స్ అంటే సోషల్ యాక్టివిటీస్, పాలిటిక్స్లో కూడా కొంత పార్ట్ ఆఫ్ నా టైంని కేటాయిస్తాను. అలానే ఐఎమ్ మై సెల్ఫ్ ప్రొఫెషనల్గా ఐఎమ్ అన్ ఆంటర్ప్రెనర్. నేను ఒక ఎడ్యుకేషన్ స్టార్టప్ని రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశాను 6 months బ్యాక్. సో నేను ఈరోజు బాబురావు గారు చాలా విషయాల గురించి మాట్లాడారంటే ఏమవుతుంది మన ప్రపంచంలో, ప్రపంచ దేశాలు కానీ మన ఇండియా అవుతుంది. ఇంకా మెయిన్గా మనం క్వశ్చనింగ్ యాప్టిట్యూడ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే చిన్నతనం నుంచి స్కూల్ నుంచి క్వశ్చన్ అయ్యేది అంటే చదువు ఇది ఎందుకు చదువుతున్నాము, క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే పాఠాలను ఎందుకు నేర్చుకుంటున్నాము, ఎందుకు నేర్చుకోవాలి, మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ప్రతి ఒక్కదాన్ని క్వశ్చన్ చేయడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయితే మనం సొసైటీకి వచ్చినాక కూడా అది కంటిన్యూ అవుతుంది. అలాంటి యాప్టిట్యూడ్ క్వశ్చనింగ్ యాప్టిట్యూడ్ అని బాబురావు గారు చెప్పారు. సో నేను ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి టచ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మన సొసైటీలో కానీ ఎక్కడ చూసినా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే గ్రీడ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మారుతుంది. అంటే దురాశ, చాలామందికి ఈ దురాశ అనేది ఉండబట్టే మనకి ఇన్ని రకాలుగా మనం చూస్తున్నాం బయట. జస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాను ఎలక్షన్స్ అప్పుడు. నేను ఎన్విరాన్మెంట్ గురించి కానీ నేను ఎంత జెన్యూన్గా ఉన్నా, నాకు ఎడ్యుకేషన్, నేను ఎడ్యుకేటెడ్ పర్సన్గా చూపించినా అంత ఏమైనా ఓట్ అయితే వేయరు బయట. అంటే ఎట్లున్నారంటే బయట సమాజం డబ్బులు ఇస్తేనే ఓటేసే రకంగా ఉన్నారు. అంటే ప్రజలు అనే వాళ్ళు వాళ్ళకున్న గ్రీడ్ అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్లో డబ్బులు ఆశించే ఓటేస్తా అనుకుంటారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు అన్నారు, కార్పొరేట్ కంపెనీలో ఆ గ్రీడ్, ఆ దురాశ వల్లనే వాళ్ళకి పర్యావరణం నష్టమవుతుందన్నా, అక్కడ నివసిస్తున్న ప్రజలకి నష్టమవుతుందని చెప్పినా వాళ్ళకున్న దురాశ ఏంటి, డబ్బులు సంపాదించుకోవాలి. ఆ డబ్బులు సంపాదించుకోవడం దురాశతో ఫ్యాక్టరీలు పెడుతున్నారు, కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద పెట్టి చెరువులని నాశనం చేస్తున్నారు, ప్రజల యొక్క హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. అది కార్పొరేట్ కంపెనీలకు ఉన్న దురాశ. ఇప్పుడు పొలిటీషియన్ల దగ్గరకు వచ్చేసి మనం చూస్తే చాలామంది అక్కడ కూడా వాళ్ళకి దురాశనే ఉంది. ఏంటి, అక్కడ కూడా సంపన్నులే ఉన్నారు. దాదాపు మీరు చూసుకుంటే ఎవరైనా మన పరిసర ప్రాంతం నుంచి ఎప్పుడైనా ఒక పొలిటీషియన్ కలిసిందని మీరు విన్నారా? మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వ్యక్తి ఎవరైనా కలిసింది పొలిటీషియన్లో మీరు విన్నారు ఎక్కడన్నా? వినలే. అంటే మనం లాస్ట్ 75 years బ్యాక్ స్వతంత్రం గురించి పోరాడినాం, మన దేశం కావాలి అని చెప్పేసి. బ్రిటిష్ వాళ్ళ చేతి నుంచి మన దేశం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, మనకంటే మన దేశం ఉండాలని పోరాడిన వాళ్ళము బ్రిటిష్ చేతిలో పోయి మళ్ళీ పోయి పొలిటీషియన్స్ ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నారో, ఎవరైతే పవర్ గురించి డబ్బుల గురించి వాళ్ళు దురాశతో ఉంటారో వాళ్ళ చేతిలో తీసుకుపోయి మనం పెట్టాం మళ్ళీ. అంటే బ్రిటిష్ రాజ్యంలో ఏమో మనం బానిసల్లాగానే ఉన్నాము, ఇప్పుడు కూడా మన దేశంలో మనం బానిసల్లాగానే బతుకుతున్నాం. మరి ఇలా బానిసలా బతికే మనకు ఈ మన పర్యావరణం మనకు ఇంపార్టెంట్ అని మనకు తెలుసు, ప్రజల హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని తెలుసు. మరి అక్కడ ఉన్న పొలిటీషియన్స్కి ఎందుకు తెలియదు అంటే వాళ్ళకున్న దురాశ ఏంటి, పవర్ వాళ్ళకు కావాలి, పవర్ తగ్గాలి, ఇంకా పైసలు సంపాదించుకోవాలి అనేది వాళ్ళకున్న దురాశ. ఇక్కడ పొలిటీషియన్స్ దగ్గర నుంచి చూస్తే కార్పొరేట్ కంపెనీల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి మైండ్లో వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళు ప్రియారిటీ ఇస్తుంది ఏంటంటే గ్రీడ్. ఈ గ్రీడ్ అనే ఆస్పెక్ట్ మన సొసైటీలో కానీ మన దేశంలో ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా ప్రతి ఒక్కరు ఈ వే ఆఫ్ థింకింగ్ అని ఆశిస్తున్నారు. వాళ్ళ సెల్ఫిష్గా ఆశిస్తున్నారు అన్నట్టు, పైసలు సంపాదించుకోవాలి, పవర్ తగ్గించుకోవాలి. మరి కార్పొరేట్ కంపెనీలు, పొలిటికల్ పార్టీలు అలా ఉన్నాయి అనుకుంటే తప్పు. మనం సొసైటీలో చూసుకుంటే మనం నివసిస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరైనా, మరి మనం ఏమన్నా మనకున్నంతలో మనం బతుకుతున్నామా, మనం కూడా గ్రీడ్ రూపంగా ఆశిస్తున్నామా? ఇప్పుడు మనం ఎంత సంపాదించగలుగుతామో అంతే వరకు సంపాదిస్తున్నామా, లేకపోతే ఎప్పుడు కూడా మనము ఇంకెక్కువ పైసలు సంపాదించాలి, నేను పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, పెద్ద కారు కొనుక్కోవాలి, నేను ఇంకా వేరే కంట్రీకి వెళ్ళాలి, నేను సెటిల్ అవ్వాలి, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ దురాశనే కదా. అంటే మన గురించి మనమే ఎప్పుడు ఆలోచించుకుంటూ పోతున్నాం, కానీ బయట సమాజంలో ఏమవుతున్నది, మరి నా పక్కనున్న లేక్ ఏమవుతుంది, మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం మన కాలనీలో లేక్ని, లేదా మన పరిసరాల్లో ఉన్న పక్షులకి జంతువులకి మనం ఏమైనా సహాయం చేస్తున్నామా అనేది ఆలోచించడం లేదు. అంటే ఎప్పుడు మన గురించి మనం ఆలోచించుకుంటూ పోయేసరికి సొసైటీలో కూడా ఈ గ్రీడ్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంది. ఇలాంటప్పుడు ఒక
వ్యక్తి ఇప్పుడు మనకు తెలుసు, బాబురావు గారు చెప్పినట్టు పొలిటీషియన్స్ తలుచుకుంటే చేయొచ్చు. మనం అనుకున్నట్టు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, సమాజంలో ఏమి ఇన్ఈక్వాలిటీస్ లేకుండా అంటే హెచ్చు తగ్గులు లేకుండా కూడా కాపాడచ్చు. కొందరి దగ్గరనే మొత్తం పైసలు అనేది ఉన్నాయి. 70 to 80% ఆఫ్ పీపుల్ దగ్గర అసలుకి మనీ అంటే లేదు. ఓన్లీ రిచ్ పీపుల్ దగ్గరే మనీ అనేది ఉంది మన కంట్రీలో. మరి ఇవి అన్నీ తగ్గియాలంటే కూడా పొలిటీషియన్స్ వాళ్ళ పాలసీస్ ఏమి ఉన్నాయో అవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి ఇవన్నీ తగ్గుతాయి. మరి అలాంటి ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ఎవరిని మనం కూర్చోబెడుతున్నాము? ఇలాంటి దురాశ ఉన్న వ్యక్తులను మనం కూర్చోబెడుతున్నాము. మరి దురాశ ఉన్న వ్యక్తులను ఎవరు ఎన్నుకుంటున్నారు మన దేశంలో? మనలాంటి ప్రజలు. మరి మనలాంటి ప్రజలు నిజాయితీకి ఒక వ్యక్తి వచ్చి నిల్చుంటే వాళ్ళకి ఓటేస్తున్నామా మనం? మరి ఓట్లు వేయకుంటే ఆ పాలసీ చేసే స్థాయికి నిజాయితీ ఉన్న వ్యక్తులు ఎలా వెళ్తారు? ఒకవేళ వెళ్ళలేకపోతే మన ఎన్విరాన్మెంట్ని, మనకున్న ప్రజలని ఎలా కాపాడుకోగలుగుతాం? ఇది మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అంటే ఈ దురాశ అనేది ఓన్లీ పొలిటీషియన్స్ కాదు, కార్పొరేట్స్ కాదు, ప్రజలలో ఇప్పుడు నార్మల్ సామాన్య ప్రజలలో కూడా దురాశ అనేది ఎంతో కొంత ఉంది. ఈ దురాశని నేను నాకున్న సాటిస్ఫాక్షన్తోనే నేను బతుకుతున్నానా జీవితము, లేకపోతే నా లిమిట్స్ని దాటి నేను ఆలోచిస్తున్నాను అంటే వేరే పర్యావరణానికి, వేరే వ్యక్తికి హాని కలిగించేలాగా నా ఆలోచన వే ఆఫ్ థింకింగ్ ఉందా అనేది కూడా మనం పరస్పరం మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన సమాజంలో ఈ గ్రీడ్ అనేది మనకు ఎక్కువ పెంచి పోషించం. దాన్ని ఇప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కరి గ్రీడ్తోనే దురాశతోనే ఆలోచించేసరికి నిజాయితీగా ఇప్పుడు బాబురావు లాంటి వారు, మన గంగాధర్ జీ లాంటి వారు, ప్రసాద్ గారు, ఇంకా చాలామంది యూత్ యాక్టివిస్టులు ఎంతమంది పర్యావరణం కోసం పోరాడుతున్నా, ఎంతమంది వాళ్ళ గొంతెత్తి పోరాడుతున్నా చాలా ఇష్యూస్ గురించి లాస్ట్ 2 years నుంచి మనకు తెలుసు. వికారాబాద్లో ఆయన అక్కడ ఫారెస్ట్ కూడా రాడార్ స్టేషన్ గురించి, ఇక్కడ కంచెగచ్చిపోలి HCU గురించి కూడా, ఇంకా మనం చూసుకుంటే అక్కడ హైకోర్టు కట్టమని అక్కడ అనుమతి ఇచ్చారు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో. ఇవన్నీ కూడా చాలా మంది పోరాడారు. కానీ పోరాడినాక కూడా గవర్నమెంట్ అనేది దిగి రాలేదు. రేడా స్టేషన్ కట్టేది, హైకోర్టు కట్టడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఒకటి కంచెగచ్చిపోలి కేసులో కొంతవరకు మనకి వచ్చింది. కానీ గవర్నమెంట్ పొలిటీషియన్ వాళ్ళు గ్రీడ్ రూపకంలోనే ఆలోచిస్తారు. కానీ మనం ప్రజలందరం మరి ఓట్ వేసేటప్పుడు కానీ రోజువారీ మన జీవితంలో ఈ గ్రీడ్ని మనం ఇంకా పెంచి పోషిస్తే మన సమాజం అనేది ఇప్పటికి కూడా ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలానే ఉండిపోతుంది. మనం పాలిటీషియన్లు చేంజ్ అవుతలేము, పాలసీలు చేంజ్ అవుతలేము అని ఎంత అనుకొని మొత్తుకున్నా ఏమి కాదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే 200 ఏళ్ళు పాలించారో దాదాపు 70 సంవత్సరాలు ఇట్లాంటి పొలిటీషియన్లు పాలించారు. ఇంకా 200 ఏళ్ళు కూడా పాలిస్తారు మనల్ని. మనం చేసేది ఏమి ఉండదు అంటిల్ అన్లెస్ మనము మారి నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఓటు వేయాలి, మన లైఫ్లో మనం నిజాయితీగా ఉండాలి అని మనం అర్థం చేసుకొని నడుచుకున్న రోజు. ఇప్పుడు నేను ఒక పాలిటిక్స్ కూడా చేస్తే నేను ఒక కంపెనీ పెట్టినాను, స్టార్టప్ కంపెనీ. నేను పెట్టిన కంపెనీలో కూడా గ్రీడ్ పరంగా ఆలోచించకుండా మనకున్న కాన్స్టిట్యూషన్ ఒక విలువలు, ఆ విలువలతోనే నా కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఒక దగ్గర జాబ్ చేసినా, ఒక కంపెనీ నడిపించినా, ఇంకా ఏ రంగంలో ఉన్నా, మీరు ఒక ఫిలిం మేకర్ అయినా, ఎక్కడున్నా నిజాయితీగా ఒక విలువలతోని మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న రోజే అలా ఒక్కొక్కరు జాయిన్ అయ్యి ఒక 1 డ్రాప్తో ఓషన్ లాగా అయిన రోజు మన దగ్గర మార్పు అనేది వస్తుంది. మన నుంచి ఫస్ట్ స్టార్ట్ కానప్పుడు మనం బయట పొలిటీషియన్లు చేస్తలేరు, కార్పొరేట్ కంపెనీలు చేస్తలేరు ఎన్ని అనుకున్నా అది సాధ్యం కాదు. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, నేను ఇప్పటిదాకా నువ్వు చూసిన నా ఎక్స్పీరియన్స్లో, నేను 29 years చూసిన ఎక్స్పీరియన్స్లో సమాజంలో క్వశ్చనింగ్ అనేది చేయట్లేదు, చేసినా అది రీచ్ అవ్వట్లేదు, చాలామంది కలవట్లేదు. ఇంకా ఈ దురాశ ఏదైతే ఉందో ఇంకా పెరిగిపోతూ ఉంది. ఈ గ్రీడ్ని మనం కంట్రోల్ చేసుకున్న రోజే మనం సమాజంలో మార్పు చూడగలుగుతాము, మన పర్యావరణాన్ని కాపాడగలుగుతాము. థ్యాంక్ యూ.